back to my channel, Mainatu Matlu. Yeah, so time around 11 అవుతుంది. Today is Sunday. లాంగ్ వీకెండ్ వచ్చేసింది. ఆల్రెడీ నా లాస్ట్ వ్లాగ్ చూస్తే మీకు సీన్ అంతా అర్థమైపోయి ఉంటుంది. ఈ వ్లాగ్స్ ఎందుకు, ఏంటి, ఏం స్పెషల్ ఉండబోతున్నాయి అని. జస్ట్ ఇన్ కేస్ మిస్ అయితే హియర్ ఇట్ ఇస్, వెళ్ళి చెక్ చేసేయండి. బ్యూటిఫుల్ వ్లాగ్ అది. సో టైం అరౌండ్ 11 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, వర్కౌట్ అయిపోయింది, ఫ్రెష్ అయిపోయాను, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. సో ఇప్పుడు వెళ్ళి మనము నిన్న స్టాప్ చేసిన వర్క్ని రెజ్యూమ్ చేయాలి. ఎక్కడి వరకు అయితే ఆపేసామో అక్కడి నుంచి ఈరోజు కంటిన్యూ చేయాలి. అండ్ మాకు కొన్ని బండలు కూడా తక్కువ పడ్డాయి. సో ఆ టైల్స్ కూడా ఇప్పుడు వెళ్ళి ఆర్డర్ చేయాలి. సో వీ హ్యావ్ మెనీ థింగ్స్ టు డూ టుడే అండ్ టుమారో. రేపు కూడా హాలిడే మనకి. సో ఎలా అయినా గార్డెన్ కంప్లీట్ చేద్దాము. సో నిన్నటి వరకు ఎక్కడి వరకు జరిగింది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. జస్ట్ సెకండ్. సో ఇది అప్పర్ లుక్ అనమాట. ఇంకా ప్రాపర్గా సెటప్ చేయలేదు. ఇలా లేఅవుట్ అయితే పెట్టాము, ఇంకా బండలు తక్కువ అయ్యాయి అని చెప్పాను కదా. స్టార్ట్ బండలు తీసుకొచ్చి అలా మళ్ళీ ఒకసారి లేఅవుట్ సెట్ చేసి కింద అంతా శాండ్ వేసి అదంతా ఇట్స్ వెరీ హ్యూజ్ ప్రాసెస్. సో లెట్స్ గో డౌన్. ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాను. వర్కౌట్ స్కిప్ చేయట్లేదు గైస్. వీక్లీ 5 days పక్కా చేస్తున్నాను. సో జస్ట్ ఇన్ కేస్ నా వర్కౌట్ రొటీన్ కావాలంటే లెట్ మీ నో. అండ్ నా డైట్లో ఏం చేంజెస్ చేశాను, how healthy I am now తెలుసుకోవాలంటే let me know in the comment section. I'm happy to vlog and post it to you guys. Stay tuned. Let's go. నేను ఇక్కడ ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు ఆల్రెడీ మా హస్బెండ్ వర్క్లోకి దిగిపోయారు. ఆ డెక్ అంతా ఫిక్స్ చేసేస్తున్నారు ఆయన. ఇక్కడ నేను నిన్న పెయింట్ చేసిన షూస్ అన్నీ ప్రాపర్గా ఆరిపోయాయా లేదా, ఇంకెక్కడైనా రీకోట్ అప్లై చేయాలా అని ఫస్ట్ చెక్ చేస్తున్నాను. బయట పెడితే వెట్ పెయింట్కి డస్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి ఫస్ట్ లోపల పెట్టేశాను. అండ్ ముందుగా నేను పనిలోకి దిగే ముందు కాస్త పొట్ట పూజ చేద్దామని చెప్పేసి ఫస్ట్ లంచ్ చేసేసాను. పెద్దగా ఏం పెట్టుకోలేదు. పులిహోర అండ్ దాల్ అండ్ పాపడ్, దట్స్ ఇట్. ఎందుకంటే బయట మనకు ఆల్రెడీ పని వెయిట్ చేస్తుంది. సో ఏదైనా ఒకటే అవుతుంది, ఎయిదర్ కుకింగ్ లేదా వర్క్, ఏదైనా ఒకటే అవుతుంది. సో అది కావాలంటే ఇది కాంప్రమైజ్ చేసుకోవాలి, ఇది కావాలంటే అది కాంప్రమైజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఫైనల్గా లంచ్ చేసేసాను. చేయగానే మా హస్బెండ్ బండలు తీసుకురావడానికి వెళ్ళారు కదా, అలా ఏవో ఒక 2-3 గ్రాసరీస్ మిస్ అయితే అవి పిక్ చేసుకుందామని వెళ్ళారు. వెళ్ళి వచ్చేటప్పుడు సడన్గా ఈ ఫ్లవర్స్ తీసుకొచ్చారు. నథింగ్ స్పెషల్. అప్పుడప్పుడు ఇలా ఇంట్లో ఎన్ని ప్లాస్టిక్ ఫ్లవర్ పాట్స్ ఉన్నా ఫ్రెష్ ఫ్లవర్స్ పెడితే వచ్చిన ఒక వైబ్ ఉంటుంది, ఒక పాజిటివ్నెస్ ఉంటుంది. సో అప్పుడప్పుడు ఇలా ఏదైనా రోజెస్ కానీ అలా ఏమైనా స్పెషల్గా కనిపిస్తే చాలా రేర్గా అప్పుడప్పుడు తెచ్చి పాట్లో వేసి పెడుతూ ఉంటాము. అండ్ మీకు ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలీదు, ఇక్కడ స్పెసిఫిక్గా ఐర్లాండ్లో ఇలా ఫ్లవర్ బూకేస్ తెచ్చినప్పుడు కింద ఇలా పౌడర్ కానీ లేదా ఒక లిక్విడ్ కానీ, డిఫరెంట్ షాప్స్లో డిఫరెంట్గా ఇస్తారు. ఆ లిక్విడ్ని యూజువల్గా ఎవరంతా నోటీస్ చేయరు. బట్ దాన్ని మీరు వాటర్లో వేసి మీకు వచ్చిన ఫ్లవర్స్, లైక్ బొకేలో వచ్చిన ఫ్లవర్స్ పెడితే లిటరలీ ఈజీగా 1 week to 10 days అయితే మినిమం ఉంటాయి. నేను ఒక్కోసారి ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు తెప్పిస్తాను కదా. సో 10-15 daysలో ఫెస్టివల్ ఉంది అనుకోండి, ఇంకో ఫెస్టివల్ సపోజ్ రాఖీకి అండ్ నెక్స్ట్ ఫెస్టివల్, అలా ఒక్కోసారి తక్కువ టైం ఉన్నప్పుడు నేను ఒక్కసారి తెప్పిస్తే నాకు లిటరలీ 2 festivals కవర్ అయిపోతుంది. సో అలా ప్లాన్ చేసుకొని మీరు ఇలా తెప్పించుకొని ఆ లిక్విడ్ వేస్ట్ చేయకుండా అయితే వాడండి. నాకు స్టార్టింగ్లో తెలిసేది కాదు, ఒక 2 times తర్వాత నోటీస్ చేశాను ఏంటిది అని. దాని వెనకాల ఇన్స్ట్రక్షన్స్ చదివితే అప్పుడు అర్థమైంది. సో జస్ట్ ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోయి ఉంటే మాత్రము ఆ లిక్విడ్స్ని యూటిలైజ్ చేసుకోండి, అస్సలు పడేయకండి. ఎక్స్ట్రా బండిల్ కూడా తెచ్చేసారు కాబట్టి ఒక ప్రాపర్ లేఅవుట్ సెట్ చేసుకున్నాము. ఈ లేఅవుట్ సెట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 2-3 hours పట్టింది మాకు. సో ప్రాపర్గా సెట్ అయింది అనుకున్నాక ఇక్కడ నేను అది ఎలా ఫిక్స్ చేయాలి అనే ప్రాసెస్ చెప్తాను.
సో బేసిక్గా ఒక 2 పెట్టాక నేను థర్డ్ బండకి వీడియో తీస్తున్నాను. సో దట్ ప్రాపర్గా ఒక బండ సెట్ అయితే అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే జస్ట్ ఇన్ కేస్ మీరు చేసేటప్పుడు మీకు అది ప్రాపర్గా యూజ్ అవుతుంది అని. మా టెస్ట్ అండ్ ట్రయల్స్ ఫస్ట్ 2 బండల మీద అయిపోయాక పర్ఫెక్ట్గా మాకు ఓకే సెట్ అయింది అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో బేసిక్గా మనము పేపర్ కట్ అప్పుడు అచ్చు ఎలా గీసుకుంటాము సిమిలర్గా అలానే బండ పెట్టిన దగ్గర సైడ్కి ఇలా అచ్చు పెట్టుకున్నాము. అచ్చు పెట్టేసుకొని దాన్ని ప్రాపర్గా మన హ్యాండ్ ప్రెషర్తోని పైన డిగ్ చేసేయాలి. సో ఈ యాక్స్ ఏదైతే ఉందో గ్రాస్ తీసేది దాన్ని ఏమో అంటారు, నాకు నేమ్ గుర్తు రావట్లేదు. సో అది మీకు ఎక్కడైనా మన స్టోర్స్లో దొరికిపోతాయి, హార్డ్వేర్ స్టోర్స్లో. ఇక్కడ హోమ్ బేస్ అయినా పర్లేదు, ఈజీ అయినా పర్లేదు, వుడీస్ అయినా పర్లేదు, ఎక్కడైనా దొరికిపోతుంది. సో మీరు గార్డెన్ మెయింటైన్ చేయాలనుకుంటే మీకు కావాల్సిన టూల్స్లో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ థింగ్ అయితే ఇదే. సో దీంతో మీరు అలా బార్డర్ గీసేసుకొని ప్రాపర్గా తీసేసి ఆ పైన లేయర్ ఏదైతే గడ్డి ఉంటుందో దాన్ని తీసి సేవ్ చేసుకోండి. మీకు అది ఇన్ కేస్లో ఎక్కడైనా బాల్ ప్యాచెస్ లాగా ఉన్నాయనుకోండి గడ్డివి, అక్కడ దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో మీకు ఎంత లెవెల్ ఆఫ్ బండ లోపలికి వెళ్ళాలి, మీ బండ సైజ్ ఏముంది దాన్ని బట్టి మీరు అక్కడ ఉన్న మట్టి మొత్తం తీసి బ్యాగ్లోకి వేసేసుకోండి. ఇక్కడ మా బండ ఆల్మోస్ట్ ఒక 3 ఇంచెస్ దాకా ఉంది. సో మేము ఆల్మోస్ట్ లెవెల్ టు మా గ్రౌండ్ చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే మేము తర్వాత గడ్డి కట్ చేయడానికి రోలర్ మూవ్ చేసినప్పుడు మాకు ఆ బండలు దానికి అడ్డు రావద్దనమాట. సో మా రోలర్ అనేది మొత్తం దాని మీద నుంచి వెళ్ళిపోవాలి. సో మా బేస్ హైట్ ఏదైతే ఉందో మా గ్రౌండ్ హైట్, ఆ హైట్ అండ్ మా బండ హైట్ 2 ఈక్వల్గా అవ్వాలి. సో అందుకని చెప్పేసి మా 3 ఇంచెస్ బండకి మేము కాస్త ఎక్కువే తవ్వేసి అక్కడ మడ్ అంతా లూజ్ చేస్తున్నాం అనమాట. సాయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని అంతా లూజ్ చేస్తున్నాం. సో దట్ మేము బండ పెట్టినప్పుడు అది ప్రాపర్గా సెట్ అయిపోతుంది అని చెప్పేసి. సో ఈ చిన్న గార్డెన్ టూల్స్ అన్నీ మ్యాండేటరీ అండి గార్డెన్ మెయింటైన్ చేయాలంటే. ఇవన్నీ మీకు లిటరల్గా ఏ స్టోర్కి వెళ్ళినా దొరికిపోతాయి. మెల్లిమెల్లిగా అన్నీ కలెక్ట్ చేస్తూ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా సాయిల్ అంతా లూజ్ చేశాక ఈ వీట్ షీట్ నేను నా పాత వీడియోలో కూడా చెప్పాను. ఇదేంటి అని అంటే మన కలుపు మొక్కలు రాకుండా, మన వేస్ట్ ప్లాంట్స్ ఏవైతే గ్రౌండ్ నుంచి వస్తాయో అవన్నీ రాకుండా ఈ వీట్ షీట్ వేస్తారనమాట. సో ఆ వీట్ షీట్ని ప్రాపర్గా మీరు కట్ చేసిన స్పేస్ సైజ్ కట్ చేసుకొని దాంట్లో పెట్టేసి దాని మీద నార్మల్గా మీరు మడ్ వేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ మడ్ అయినా వేసుకోవచ్చు, లేదా మన శాండ్ వస్తుంది కదా శాండ్ అయినా వేసుకోవచ్చు, లేదా మీ దగ్గర పాత మడ్డి ఏదైనా ఉంటే అదైనా వేసుకోవచ్చు. బేసిక్గా దానికి కొంచెం బరువుగా సెట్ చేస్తున్నాం అనమాట. ఇలా సెట్ చేసేసి మన పైన ఏదైతే మీరు బండ ఉంటుంది కదా అది నెమ్మదిగా దాంట్లో ఫిట్ చేసేయాలి. దట్స్ ఇట్. సో బేసిక్గా ఇక్కడ తీసి వేసి ప్రాపర్గా దాన్ని బేస్ సెట్ చేసి మీద వేసేయాలి. ఇదే ప్రాసెస్ కంటిన్యూస్గా మొత్తం రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో థింగ్ ఏంటి అని అంటే మీరు ఒక బండ తర్వాత ఒక బండ చేసేటప్పటికి మీకు కాస్త ఎక్స్పీరియన్స్ వస్తుంది. లైక్ మీరు ఎక్కువ కట్ చేస్తున్నారా తక్కువ కట్ చేస్తున్నారా అని చెప్పేసి. సో 1 అటెంప్ట్లో అయితే మీకు ఏది పర్ఫెక్ట్గా రాదు. అండ్ ఎక్కువగా తవ్వితే ఏం టెన్షన్ తీసుకోకండి, దాన్ని మనం మళ్ళీ ప్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను అదే చేస్తున్నాను. ఇక్కడ మనకి ప్లాంట్ పాట్లో వేసే కంపోస్ట్ దొరుకుతుంది కదా లిడిల్లో, వుడీస్లో, ఇది కూడా ఎక్కడైనా దొరికిపోతుంది. సో ఈ కంపోస్ట్ ఏదైతే ఉంటుందో ఆ కంపోస్ట్తోని సైడ్కి అంతా నేను గ్యాప్ ఫిల్ చేసేసాను. ఎందుకంటే మీరు ఎంత ప్రాపర్గా బండ కట్ చేసినా కానీ సైడ్కి అయితే గ్యాప్స్ ఉంటాయి కదా, మనము మిషన్తో కట్ చేయట్లేదు కదా. సో ఈ కంపోస్ట్ అంతా దాంట్లో నింపేసి దాని మీద తర్వాత మీరు సీడ్స్ వేసేయచ్చు. సీడ్స్ అండ్ ఫుడ్ వేసేసి మళ్ళీ రెగ్యులర్గా గ్రాస్ గ్రో చేసేసుకోవచ్చు. సో అలా ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని మొత్తం ఐ థింక్ మాకు అరౌండ్ 12 బండలు పట్టాయి. ఆ 12 బండలకి అంతా రిపీట్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. లిటరల్గా ఫస్ట్ 2 బండలు అయితే మాకు అరౌండ్ ఒక్కొక్క బండకి 1.5 hours పట్టింది. లైక్ మేము 3 hours జస్ట్ 3 బండలే చేసాము. సో వీవర్ ఫిక్స్డ్, ఈరోజు ఇది అవ్వదు, లాంగ్ వీకెండ్ కూడా అవ్వదు, నెక్స్ట్ వీకెండ్ వరకు మనకి ఇదే సరిపోతుంది. వీవర్ కంప్లీట్లీ రాంగ్ అనే అనుకున్నాము. బట్ యా కొంచెం చేస్తూ ఉంటే మాకు హ్యాండ్ ఫ్రీ అయిపోయింది. లైక్ ఎంత కట్ చేయాలి ఎంత చేయాలి అనేది ఒక ఐడియా వచ్చేసరికి లిటరల్గా నైట్ 7:30, 8 వరకు ఏమో చేసామనుకుంటా. 8 వరకు కంప్లీట్గా మొత్తమే చేసేసాం అసలు. సో వీఆర్ వెరీ హ్యాపీ. అసలు అవ్వదు అనుకున్నది 8 వరకు అయిపోయింది. మధ్యలో గ్యాప్స్ తీసుకుంటూ, వాటర్ బ్రేక్స్ తీసుకుంటూ, టీ బ్రేక్స్ తీసుకుంటూ అలా మా పెద్ద గమ్యాన్ని నైట్ 9 వరకు అయితే కంప్లీట్ చేసేసాం.
ఇదన్నమాట పరిస్థితి. మొత్తం షూట్ చేస్తే మీకు బోర్ కొడుతుంది. నేను అందుకే కాస్త టైం ల్యాప్స్ రన్ చేశాను. మీరు ఇక్కడ 30 seconds టైం ల్యాప్స్ చూస్తున్నారంటే అది అరౌండ్ 30 to 40 minutes వీడియో రన్ అయిందనమాట. సో ఇలా ఒకటి చేసుకుంటూ వెళ్ళాము. స్టార్టింగ్లో నించున్నాము, తర్వాత లెగ్స్ మీద బ్యాలెన్స్ చేసుకుంటూ చేసాము. ఆ తర్వాత అయ్యే పనుల్లా లేవని చెప్పేసి ప్రాపర్గా కింద కూర్చొని పని చేయడం స్టార్ట్ చేసాము. ఇందులో ఒక టాస్క్ ఏంటి అంటే ఎవరికి ఏ వర్క్ వస్తుంది అని ఒక అనాలిసిస్ మీద వాళ్ళు రఫ్గా వెళ్తూ ఉండాలి. లైక్ డిపెండెన్సీ లేకుండా తనకేది వస్తుందో తను చేస్తూ పోయారు, నాకేది వస్తుందో నేను చేస్తూ వెళ్ళిపోయాను. సో అలా తను తవ్వడం టాస్క్ తీసేసుకున్నారు, నేను ఫిల్లింగ్, సీడింగ్ అండ్ వాటరింగ్ టాస్క్ అంతా నేను తీసేసుకున్నాను. సో అలా టాస్క్ డివైడ్ చేసుకొని ఫైనల్గా అరౌండ్ నాకు తెలిసి 8 వరకు మొత్తం కంప్లీట్ అయిపోయింది. హియర్ ఇస్ ద ఫైనల్ లుక్. అండ్ మడ్ అదంతా మీద ఉంటుంది కదా, దాన్ని కూడా నీట్గా సైడ్కి తోసేస్తున్నాను సో దట్ నేను వాటరింగ్ చేయొచ్చు అని చెప్పేసి. సో యా ఫైనల్గా ఒక 6-7 hours పట్టింది అనుకుంటా మాకు ఇదంతా కంప్లీట్ చేయడానికి. ఇట్స్ అ హ్యూజ్ ఎఫర్ట్ అనే చెప్పాలి. నిజంగా నాకు ఫ్లోరింగ్ కన్నా కూడా ఇది కాస్త ఎక్కువ ఎఫర్ట్ పట్టింది అనిపించింది. బట్ యా అవుట్పుట్ ఈజ్ మార్వలస్. అది మీకు ఇప్పుడు కనిపించకపోవచ్చు బికాజ్ ఇప్పుడే కదా మేము శాండ్ వేసింది. సో దానికి ఇంకొక 2-3 weeks టైం పడుతుంది సీడ్స్ వేసి ప్రాపర్గా సైడ్కి గడ్డి వచ్చి ప్లాంట్ అవ్వడానికి. సో స్టే ట్యూన్, నేను ఆ లుక్ కూడా చూపిస్తాను మీకు. యా సో ఫైనల్లీ చూసారుగా ఎంత కష్టపడితే మాకు అవుట్పుట్ వచ్చిందని. నేను క్లియర్గా ఒక చిన్న క్విక్ వ్యూ ఇప్పుడు చూపిస్తాను. టైం అరౌండ్ 9 అవుతుంది. ఇట్స్ కంప్లీట్లీ డన్. ఇంకా కొంచెం ప్యాచ్ వర్క్స్ అవన్నీ ఉన్నాయి, అది చెప్తాను ఏంటో అని. సో ఫస్ట్గా మేము చేసింది ఈ ఆర్చ్, చెప్పినట్టు దిస్ ఇస్ డన్. అండ్ దీనికి కొంచెం ఎన్హాన్స్మెంట్స్ చేయాలి, అది మేము స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉంటాము. అండ్ హియర్ ఇస్ ద పాత్వే. సో ఇలా నడుచుకుంటూ వెళ్తే మన ఇల్లు వచ్చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్ ద డంప్ వి మేడ్. ఇదంతా ఇప్పుడు మేము వీక్లీ డిస్పోజ్ చేయాలి. ఇదంతా ఫ్రెష్ గడ్డి మేము పీకింది, చాలా బాధ అయింది, కష్టపడి పెంచాము ఒక్కొక్క గింజ అని చెప్పుకోవాలి. సో ఇదంతా ఉంది, ఇదంతా ఇప్పుడు మేము డిస్పోజ్ చేయాలి. సో ఇంకా పెండింగ్ ఐటమ్స్ ఏమున్నాయని నేను చెప్తాను. ఇక్కడ ఏదైతే మీరు ఇక్కడ మడ్డదంతా చూస్తున్నారో ఇప్పుడు మేము తవ్వాం కాబట్టి ఇదంతా కనిపిస్తుంది. సో ఇది కూడా మేము ఇప్పుడు సీడ్స్ వేసి ప్రాపర్గా గ్రో చేయాలి. ఈ స్టెప్ ఒకటి బిల్డ్ చేసాం కదా, దీనికి కూడా కాస్త పెయింట్స్ వేయాలి. పెయింట్స్ వేసేసి ఇది కూడా కొంచెం కలర్ఫుల్ చేయాలి. అండ్ నేను మీకు ఫుట్వేర్ చూపించాను కదా, జాన్షీ నుంచి తెచ్చింది, దానికి కలర్ వేసాను. సో దాన్ని కూడా ఇక్కడ అరేంజ్ చేయాలి. ఎలా చేస్తాను ఏంటి అనేది నేను చేసేటప్పుడు బ్లాగ్ చేసి పోస్ట్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సో ఇంతకి ఎందుకు కట్టామనే డౌట్ మీకు వస్తుంది కదా, అది షో యూ. సో ఇలా స్టెప్ చేసి ఇలా వెళ్తే మా గార్డెన్ డోర్ వస్తుంది. సో నేను లోపల చూపించట్లేదు ఎందుకంటే అది గార్డెన్ టూర్లో వస్తుంది కాబట్టి. యా సో ఫైనలీ ఇదనమాట. అండ్ అక్కడ డెక్ కూడా నేను వీడియోలో చెప్పినట్టు అది కూడా కాస్త రిపేర్ చేయించాలి అని చెప్పాను కదా. సో మై హస్బెండ్ డిడ్ ఇట్. సో ఫైనలీ ఇది కూడా అయిపోయింది. ఈ మెస్ అంతా కూడా క్లియర్ చేయాలి. అండ్ ఇది కూడా ఫిక్స్ అయిపోయింది, దీనికి కూడా పెయింట్ చేయాలి. సో ఫైనలీ పెయింట్స్ అన్నీ వేసేసి గ్రాస్ అంతా పెరిగాక ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ పాయింట్ మేము అనుకున్నది అయ్యాక ఫస్ట్ షూర్ గార్డెన్ టూర్ చేస్తాను. అప్పటి వరకు ఆ వీడియో మిస్ అవ్వద్దు అంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసేయండి. టైం 9 అవుతుంది, కడుపులో ఆకలి అవుతుంది. సో నేను వెళ్ళిపోతాను, మీరందరూ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ యా స్టే కైండ్ అండ్ స్టే పాజిటివ్. టాటా బై బై, సీ యూ సూన్.